తమిళనాట తలాగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు అజిత్ కుమార్. ఈ మధ్య అజిత్ విజృంభణ కాసింత నెమ్మగించింది. అయినా అభిమాన గణాలకు మాత్రం తలా సినిమా వస్తోందంటే చాలు పండగే. అంతలా తమిళ జనాన్ని అలరిస్తున్న అజిత్ కుమార్ తెలుగునాట పుట్టడం విశేషం. ఎందరో తెలుగువారు తమిళ చిత్రసీమలోనూ రాణించారు. అజిత్ స్థాయిలో తమిళ చిత్రసీమలోనే స్థిరపడి స్టార్ హీరో అయిన వారు లేరు. అజిత్ సినిమాలు అనేకం తెలుగులోకి అనువాదమై అలరిస్తున్నాయి. అజిత్ కుమార్ కన్ను తెరిచింది సికింద్రాబాద్లోనే. 1971 మే 1న అజిత్ జన్మించారు. కొంతకాలం వైజాగ్లోనూ ఉన్నారు. చెన్నైలో చదివారు. అయితే అతని అన్న, తమ్ముడు ఇద్దరూ చదువులో ఎంతగానో రాణిస్తే అజిత్ మాత్రం పెద్దగా చదువుకోలేదు. 1990లో సురేష్ హీరోగా రూపొందిన ఎన్ వీడు ఎన్ కనవర్ అనే చిత్రంలో అజిత్ ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ ప్రేమ పుస్తకం తెరకెక్కిస్తూ అజిత్ను హీరోగా ఎంచుకున్నారు. ఆ సినిమాలో అజిత్ పేరును శ్రీకర్గా మార్చారు. ఆ సినిమా షూటింగ్లో ఉండగానే ప్రమాదవశాత్తు శ్రీనివాస్ మరణించారు. తర్వాత గొల్లపూడి సినిమాను పూర్తి చేశారు. అందువల్ల ఆ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఈలోగా తమిళ దర్శకుడు సెల్వా రూపొందించిన అమరావతి చిత్రంలో హీరోగా నటించారు అజిత్. ప్రేమ పుస్తకం విడుదలైనా తెలుగులో అతనికి అవకాశాలేమీ లభించలేదు. దాంతో తమిళనాటనే తన అదృష్టం పరీక్షించుకున్నారు. అగత్యన్ దర్శకత్వంలో అజిత్ నటించిన కాదల్ కోటై అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో ప్రేమలేఖ పేరుతో అనువాదమై ఇక్కడ మంచి విజయాన్ని చేజిక్కించుకుంది. ఆ తరువాత ఎస్జే సూర్య తెరకెక్కించిన వాలి చిత్రంలోనూ అజిత్ అభినయం అందరినీ అలరించింది. ఈ చిత్ర విజయంతో అజిత్ తమిళనాట స్టార్ హీరోగా మారారు. తమిళనాట అజిత్కు ఊహించని విధంగా స్టార్డమ్ లభించింది. అతను నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. అజిత్ స్టైల్ అంటే ఆయన అభిమానులకు విపరీతమైన క్రేజ్. తల మొత్తం నెరిసిపోయినా రంగు కూడా వేసుకోకుండా, కొన్నిసార్లు గడ్డం కూడా గీసుకోకుండా అజిత్ నటించిన తీరు ఆయన ఫ్యాన్స్ను ఎంతగానో మురిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో బాలనటిగా మెప్పించిన శాలినిని అజిత్ పెళ్లాడారు. వారికి 2 పిల్లలు. అజిత్కు రేస్ కార్లన్నా బైక్స్ అన్నా ఎంతో ఇష్టం. ఇక తనతో పనిచేసే వారిని, షూటింగ్లో కోవర్కర్స్ను ఆయన ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. తన ఇంట్లో పనిచేసే వారికి ఇళ్లు కూడా కట్టించి మంచి మనసు చాటుకున్నారు అజిత్. నేర్కొండ పార్వై వరకు అజిత్ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. గతేడాది వచ్చిన వలిమై, ఈ సంవత్సరం విడుదలైన తునివు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మళ్ళీ అజిత్ మునుపటి స్పీడ్ చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి వారి అభిలాషను అజిత్ ఏ సినిమాతో తీరుస్తారో చూడాలి. దీంతో తనకు వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్కు వచ్చి వెళ్తుంటారు అజిత్. ఇక తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. కానీ అక్కడ తమిళనాడులో సూపర్ పాపులర్ అయ్యారు అజిత్. తమిళ్లో అజిత్ ఎన్ వీడు ఎన్ కనవర్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత కాదల్ కోటై, కాదల్ వరువల, కాదల్ మన్నన్ వంటి సినిమాల్లో నటించి చాలా పాపులర్ అయ్యారు. కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో నటించారు. ఆయన నటించిన ప్రేమలేఖ తెలుగులోకి డబ్బై చాలా పెద్ద హిట్ అయింది. ఇక ఎస్జే సూర్య దర్శకత్వంలో 1999లో వచ్చిన వాలీతో మరింత పాపులర్ అయ్యారు అజిత్. ఆయన ప్రముఖ నటి శాలినిని 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అజిత్ బహుభాషా కోవిదుడు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం
ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. అందరి హీరోలా కాకుండా జుట్టు మొత్తం తెల్లబడినా ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నారు అజిత్. 3 సార్లు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన అజిత్ గురించి చాలా మందికి తెలియని మరో విషయం, ఆయన దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకరు. అజిత్ ఫార్ములా 2 రేసింగ్లో డ్రైవర్గా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో అజిత్ కూడా ఒకరని అంటారు. అజిత్ నటుడిగా మారకముందు బైక్ మెకానిక్గా తన జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులు గార్మెంట్స్ ఫ్యాక్టరీని నడిపారు. కొన్ని యాడ్స్లో కూడా నటించిన అజిత్ ఆ తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారారు. అజిత్ 1999లో రమేష్ ఖన్నా తొడరుం, సుందర్ సి రొమాంటిక్ డ్రామా ఉన్నై తేడీతో మాలవికతో కలిసి తన కెరీర్ను ప్రారంభించాడు. ఎస్జే సూర్య వాలి చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన అజిత్ ఈ సినిమాతో తన మొదటి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. ఈ సినిమా చెవిటి మూగా సోదరుడు తన తమ్ముడి భార్యపై చూపించే ఆసక్తి చుట్టూ తిరిగింది. విమర్శకులు ఈ చిత్రాన్ని ఇన్స్టంట్ క్లాసిక్గా అభివర్ణించి అజిత్ ప్రతిభావంతుడైన నటుడిగా నిలిచాడని గుర్తించారు. ఆనంద పూంగాత్రే, నీ వరువై ఎనాలోని పాత్రలు కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. కొత్త శతాబ్దానికి ముందు అమర్కలం విజయవంతమైంది. ఈ సినిమా ప్రేమ, ఆప్యాయతలు వ్యక్తపరచడంలో విఫలమైన నిర్లక్ష్య యువకుడి కథను చెప్పింది. అజిత్ ఈ పాత్ర ద్వారా విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. 2000లో ముగావరి వాణిజ్యపరంగా, విమర్శకుల పరంగా విజయవంతమైంది. సంగీత దర్శకుడి జీవితంలోని కష్టాలను చూపించే ఈ చిత్రంలో అజిత్ నటనకు రెడ్డిఫ్ నిజమైన విజేతగా అభివర్ణించింది. అదే సంవత్సరంలో కందుకొండైన్ మల్టీస్టారర్ చిత్రంలో అజిత్ మెప్పు పొందాడు. ఆ తర్వాత ధీనా, సిటిజన్ వంటి చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. పూవెల్లం ఉన్వాసంలో అజిత్ నటనకు తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక చలనచిత్ర పురస్కారం లభించింది. 2003 నుండి 2005 వరకు అజిత్ మోటార్ రేసింగ్పై దృష్టి సారించి తక్కువ చిత్రాల్లో మాత్రమే కనిపించాడు. ఎన్నై తలట్ట వరువాలా, ఆంజనేయ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయాయి. 2006లో పరమశివంతో తిరిగి విజయవంతమైన పునరాగమనం చేశాడు. అతని పెద్ద విజయం వరలారు ద్వారా వచ్చింది. 3 విభిన్న పాత్రలు పోషించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. 2007లో బిల్లా రీమేక్లో అజిత్ స్టైలిష్ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం ఫిల్మ్ఫేర్ అవార్డుకు మరో నామినేషన్ తెచ్చింది. అజిత్ తన కెరీర్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రతి దశలో తన నటనను మెరుగుపరుచుకుంటూ విమర్శకులు, ప్రేక్షకుల మెప్పును పొందాడు.